హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఇవాళ ఒక న్యూ అప్డేట్తో అయితే నేను ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే యూట్యూబ్లో మనకి 2023 నుంచి చాలా మంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది యూట్యూబ్ అనేది. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్లో వచ్చేసరికి విజిట్ కమ్యూనిటీ పోస్టులు ఉండేదాన్ని అంతకుముందు. ఇప్పుడు దాన్నే ప్రతి ఒక్కరికి విజిట్ కమ్యూనిటీ అనే ఒక ట్యాబ్ అయితే ఎనేబుల్ చేసింది. సో దాని ద్వారా ఏంటంటే అక్కడ పోస్టులు అనేవి మన ఛానల్లో వేరే వాళ్ళు కూడా మెసేజ్ చేయడానికైతే అక్కడ అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటు హైప్ అనే ఆప్షన్ అయితే ఒకటి కల్పించింది. ఈ హైప్ అనే ఆప్షన్ కొంతమంది వీడియోస్ కింద కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఏంటంటే ఆ వీడియో అనేది కాస్త ఇంకెక్కువ రీచ్ వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. ఈ రెండు అప్డేట్స్తో పాటు ఇప్పుడు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. ఇదైతే మ్యాక్సిమం అసలు అందరికీ చాలా హ్యాపీని క్రియేట్ చేసేదే అనమాట. అదేంటి అని అంటే ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారో కొంతమంది ఛానల్స్ కింద, అసలు వాళ్ళు ఏదో మంచి సమాజానికి మేలు చేస్తున్నట్టు, మిగిలిన వాళ్ళందరూ ఏదో పెద్ద తప్పు చేసేస్తున్నట్టుగా కొంతమంది ఉంటారు. కామెంట్స్ చేస్తుంటే దాని వీడియో చూడంగానే బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పెద్ద చెక్ అయితే పడిందండి ఇప్పుడు. అదేంటి అని అంటే ఇప్పుడు ఎవరి ఛానల్లో అయినా మీరు ఆ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెట్టాలి లేదా అసలు కామెంట్ పెట్టాలి అని అనుకుంటే కనుక మీరు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వాళ్ళ ఛానల్లో మీరు కామెంట్ పెట్టే అవకాశం అయితే కల్పిస్తుంది యూట్యూబ్. సో ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ అండి. ఇది ఇంకా పూర్తిగా ఎనేబుల్ కాలేదు, ఇస్తుంది కొత్త అప్డేట్ యూట్యూబ్ ఇవ్వబోతుందని అయితే చెప్తుందనమాట. సో కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా వేరే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి కామెంట్స్ పెట్టాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని అంటే ఇక నుంచి కుదరదనమాట. ఒక సబ్స్క్రైబ్ ఏముంది, ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకుని కామెంట్ పెట్టేసేసి తర్వాత అన్సబ్ చేసుకుంటే సరిపోద్ది కదా అని అనుకుంటారేమో. అంత సీన్ ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే ఎవరిదన్నా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టాలి అని అంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారం తర్వాతనే మీకు కామెంట్ పెట్టే అవకాశాన్ని అయితే యూట్యూబ్ కల్పిస్తుంది. వీడియో అన్న నచ్చలేదు, మీరు వాళ్ళ గురించి బ్యాడ్గా కామెంట్ పెట్టాలి అని అనుకుంటే ఆ వారం తర్వాతే వాళ్ళ ఛానల్లో మీరైతే కామెంట్ అయితే పెట్టాలి. సో దీనివల్ల పాజిటివ్ ఏంటి అని అంటే మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే పెరుగుతుందన్నమాట. ఎవరైతే మనకి కామెంట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారో సో సబ్స్క్రైబ్ కౌంట్ అయితే చక్కగా పెరిగిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే మనకైతే కామెంట్స్ పెట్టాలన్నమాట. నెగిటివ్ అనే కాదు, పాజిటివ్ అయినా సరే ఏదైనా సరే కామెంట్స్ పెట్టాలి మన ఛానల్లో అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి దీంట్లో మరి నెగిటివ్ ఏంటి అని అంటే కనుక ఇప్పుడు లైక్స్ కొట్టినా సరే కామెంట్స్ ఎక్కువ వచ్చినా సరే ఆ వీడియో అనేది ఎక్కువ రీచ్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే ఆప్షన్ వల్ల ఏంటంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారా, ఎందుకులే వీళ్ళ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టాలా, పెట్టకపోతే ఏముందలే అన్న ఇదిలో అయితే ఉండిపోతారు. ఖచ్చితంగా వీడియో నచ్చితే కామెంట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నచ్చకపోతే ఏముంది మనం అవసరం లేదు కదా అన్నట్టు అయితే వెళ్ళిపోతారు. సో దీనివల్ల ఏంటంటే కాస్త కామెంట్స్ అనేవి తగ్గుతాయి. సో దానివల్ల ఏంటంటే కొంచెం వీడియో రీచ్ అనేది కూడా కాస్త తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ లైక్స్ వస్తే మాత్రం వెళ్ళిపోతుంది, వీడియో రీచ్ అయితే వస్తుంది, కామెంట్స్ ఏముంది. ఇంకా కాకపోతే కామెంట్స్ లైక్స్ రెండు వస్తే మాత్రం వీడియో రీచ్ వేరే లెవెల్ ఉంటుంది కదా. దీన్ని బట్టి ఏంటంటే కాస్త కామెంట్స్ కూడా తగ్గుతాయి కాబట్టి కాస్త రీచ్ అనేది కొంచెం తగ్గొచ్చు. దీనివల్ల పాజిటివ్ ఉంది, అలాగే నెగిటివ్ ఉంది. ఎవరైతే వేరే వాళ్ళని వేలెత్తి చూపించాలి అని అనుకుంటున్నారు కదా, ఇక నుంచి మీరు వేళ్ళు ముడుచుకుని కూర్చోవలసిందే. ఎందుకంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ ఛానల్లో వేలు పెట్టాలి అని అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారానికి మాత్రమే మీకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అప్డేట్ రన్నింగ్లో ఉంది కాబట్టి కనిపించడం లేదు. ఇది మనకు ఒకవేళ యూట్యూబ్ ఖచ్చితంగా ఇచ్చింది అని అంటే కనుక మనం ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకునే అవకాశం అనేది మన వైటీ స్టూడియోలోకి గూగుల్ క్రోమ్ నుంచి వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కింద క్లిక్ చేసుకున్నట్లయితే డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్లో వీడియోకి లైక్స్ కనిపించాలనుకుంటున్నారా వద్దా, సబ్స్క్రైబర్స్ కావాలా వద్దా అన్న మనకు ఆప్షన్స్ ఇస్తారు కదా. సో అలానే ఈ ఆప్షన్ కూడా వస్తుందన్నమాట. అంటే సబ్స్క్రైబర్సే కామెంట్స్ చేసే ఆప్షన్ ఇస్తాము అని చెప్పి అయితే ఉంటుంది. ఓకే అని అయితే మనం క్లిక్ చేసుకుంటే అది ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది అనండి. ఖచ్చితంగా వస్తుంది ఈ అప్డేట్ అయితే, ఇంకా ప్రాసెస్లో ఉంది. సో ఏదైతేనే మంచి అప్డేట్తో అయితే యూట్యూబ్ మనకు ముందుకైతే తీసుకొచ్చేసింది అనమాట. ఏదైతేనేనండి త్వరగా రావాలైతే కోరుకుంటున్నాం. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పప్పులు ఏమి ఉడకవు అనమాట. సో ఇది అండి ఇవాళ వీడియో. ఇవాళ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే కనుక. అలానే షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.